స్టోరీ వచ్చేసి ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్. ఓకే. ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్ అంటే మనకి తెలుగులో స్టోరీ అందరికీ ఐడియా ఉంది. అందని ద్రాక్ష పుల్లన అనే ఒక స్టోరీ ఉంది కదండి. అది ఇంగ్లీష్లో స్టోరీ అన్నమాట. రీడింగ్ ప్రాక్టీస్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో ఈ స్టోరీ చదివేటప్పుడు తెలుగులో మీరు ఆ స్టోరీని గుర్తు చేసుకొని రిలేట్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మీనింగ్ అర్థమైపోతుంది. వన్ హాట్ సమ్మర్ డే అంటే ఒకానొక ఎండాకాలం రోజున ఏ ఫాక్స్ వాజ్ లుకింగ్ ఫర్ ఫుడ్. ఒక నక్క నక్కబావ ఏం చేస్తుందంటే లుకింగ్ ఫర్ ఫుడ్ కోసం చూస్తూ ఉందంట. హీ రోమ్డ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అది రోమ్డ్ అంటే ఏంటి అంటే అటు ఇటు తిరుగుతూ ఉందంటండి. అటు అక్కడ ఇక్కడ తిరిగిందంట. ఫర్ కొరకు, ఫర్ ఎ లాంగ్ టైం చాలాసేపు తిరిగిందంట. బట్ కుడ్ నాట్ గెట్ సారీ కుడ్ గెట్ నథింగ్. అది ఏమీ కూడా పొందలేకపోయింది. హీ రోమ్డ్ అబౌట్ ఫర్ ఏ లాంగ్ టైం బట్ కుడ్ గెట్ నథింగ్. అది ఎంతసేపు తిరిగినా దానికి ఏం దొరకలేదంట. హీ స్టమక్ గ్రౌల్డ్. దాని పొట్టలో పేగులు పరిగెడుతున్నాయంట. ఇన్ హంగర్, ఆకలితో. అండ్ హిస్ థ్రోట్ వాజ్ డ్రై. దాని నోరు గొంతంతా ఎండిపోయిందంట. విత్ థర్స్ట్, దాహం వేసి. హీ వాజ్ కర్సింగ్ హిజ్ లక్. అది దాని అదృష్టాన్ని తిట్టుకుంటూ ఉందంట. వెన్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్సైడ్ ఏ ఫార్మ్ యాడ్. అది ఒక ఫార్మ్ యాడ్ని అంటే ఒక తోటని చూసిందంటండి లోపల. హీ సా ఏ బంచ్ ఆఫ్ రైప్ జ్యూసీ గ్రేప్స్ అనే వైన్ హ్యాంగింగ్ హై ఆన్ ఏ బ్రాంచ్. సో అది అక్కడ ఫార్మ్ యాడ్ అంటే ఒక తోటలో ఏం చూసింది? హీ సా ఏ బంచ్ అంటే ఒక గుత్తుగా ఉన్నటువంటి రైప్ పండినటువంటి మంచిగా జ్యూసీగా ఉన్నటువంటి గ్రేప్స్ని చూసింది. అని వైన్ ఒక తీగకి. హ్యాంగింగ్ హై అది చాలా ఎత్తులో హ్యాంగ్ అవుతూ ఉందంట. అని బ్రాంచ్ కొమ్మకి వేలాడుతున్నాయంట. హిజ్ మౌత్ వాటర్డ్ దానికి నోరూరింది. అసలే ఆకలిగా ఉంది, దాహంతో ఉంది. చూడగానే ఇక దానికి ఆకలేసింది, నోరు ఊరిపోయిందంట. ఎట్ ద సైట్ చూడగానే నోరూరింది. మూవింగ్ బ్యాక్ ఎ ఫ్యూ పేస్ అది కొంత వెనక్కి వెళ్ళిపోయి హీ జంప్డ్ హై అంటే 2 అడుగులు వెనక్కేసి ఒక దూకింది అనమాట. దాన్ని పట్టుకుందాం అని చెప్పేసి. టు గెట్ హోల్డ్ ఆఫ్ ద గ్రేప్స్. అదే ఆ గ్రేప్స్ గుత్తుని పట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ ద గ్రేప్స్ వర్ టూ హై. ఇక్కడ TOO2, ఇక్కడ TO2. ఇక్కడ 2 అంటే కుకి అని అర్థం వస్తుంది. ఇక్కడ TOO2 అంటే కూడా అని అర్థం వస్తుంది. 2 ఓలు ఉన్నప్పుడు కూడా. అది ఎంత ట్రై చేసినప్పటికీ. బట్ ద గ్రేప్స్ వర్ టూ హై. చాలా ఎత్తులో ఉన్నాయంట. టు రీచ్ హిమ్. అది దాన్ని అందుకోలేకపోయింది. హీ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్. అది మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది. ఆకలిగా ఉంది కదా పాపం, అందుకే మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది. బట్ ఫెయిల్ టు ఈచ్ టైం. అది ప్రతిసారి ఫెయిల్ అయిపోయింది. ఫైనల్లీ హీ గ్రూ టైర్డ్. అసలే ఆకలేసింది పాపం. ఇంకా అంతసేపు ట్రై చేసేసరికి దానికి అలసట వచ్చేసింది. అండ్ వాక్డ్ అవే. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఏమని చెప్తుంది వాక్డ్ అవే? సేయింగ్. ఎలా చెప్తూ వెళ్ళిపోతుందంటే ఐఆమ్ ష్యూర్, నాకు ఖచ్చితంగా తెలుసు ఏంటంటే దీస్ గ్రేప్స్ ఆర్ సోర్, ఇవి పుల్లగానే ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ దెమ్ ఎనీమోర్. అందుకే నాకు అవి అక్కర్లేదు. దానికి అందుకోవడం చేత కాలేదు. సో అది నిరుత్సాహపడకుండా ఏం చెప్తుందంటే ఓకే, అది అలాగూ పుల్లగానే ఉంటాయి, నాకేం అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏ క్రో సిట్టింగ్ ఆన్ ఎ ట్రీ నియర్ బై లాఫ్డ్ ఎట్ ద ఫాక్స్. అక్కడే ఒక దగ్గరలో కొమ్మ మీద ఒక కాకి కూర్చొని ఉందంట, చెట్టు కొమ్మ మీద. అండ్ అది నవ్వింది. ఎవరిని చూసి? ఫాక్స్ని చూసి. ఫర్ షోయింగ్ డిస్ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ చూపించకుండా వెళ్ళిపోతుంది కదా, అందుకని అది నవ్విందంట. బికాస్ హీ వాజ్ అనేబుల్ టు గెట్ వాట్ హీ వాంటెడ్. అది అనుకున్న వాటిని పొందలేకపోయింది అని చెప్పేసి ఆ కాకి దాన్ని చూసి హేళనగా నవ్వటం మొదలుపెట్టిందంట. ఇదండి ద ఫాక్స్ అండ్ ద గ్రేప్స్ స్టోరీ. తెలుగులో దీనికి అందని ద్రాక్ష పుల్లన అని అర్థం. సో ఇప్పుడు మనం ఈ స్టోరీలో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా. ఏంటవి? నౌన్, ప్రనౌన్, వెర్బ్, adjective, adverb, preposition, conjunction, interjection. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి. ఫస్ట్ నౌన్స్ ఏమున్నాయో చూద్దాం. చెప్పండి అండి, నౌన్స్ ఏమేమి ఉన్నాయి వీటిలో? మేడం ద్రాక్ష నవ్వునే కదా మేడం. ఫాక్స్ అనేది నౌన్ అండి, పేరు కదా. అవును, పేరంటే నౌన్. గుడ్. ఇంకా ఫాక్స్ పండ్లు నవ్వునేదా? ద్రాక్ష గ్రేప్స్ కూడా నౌనేనండి. ద్రాక్ష అంటే గ్రేప్స్ కదా, నౌన్. గ్రేప్స్. ఇంకా ఈ ఫోటోలో చూడండి, అసలు పేర్లు ఏమేమి వాటికి ఉన్నాయి. ట్రీకి పేరుంది, ఓకే, అది నౌనే. ఫాక్స్ నౌనే, క్రౌ నౌనే, గ్రేప్స్ నౌనే కదా. వన్ కూడా నౌనేనా మేడం? ఏంటండి? వన్ కూడా నౌనేనా?
వన్ నౌన్ కాదండి, సమ్మర్ నౌన్, సీజన్ కదా, ఓకే సమ్మర్ అనేది సమ్మర్. అవును. నౌన్. ఓకే, ఓకే మేడం. ఫార్మ్ యార్డ్ కూడా నౌనే అవుతుంది. ఇవన్నీ ప్లేసెస్ కింద వస్తాయి, నౌన్సే ప్లేసెస్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, ఓకే ఏమేమి మేడం. ఉన్నాయో ఒకసారి నౌన్స్ నేను రిపీట్ చేస్తాను. ఫాక్స్, గ్రేప్స్, సమ్మర్, ఇంకా ఫార్మ్ యార్డ్, నెక్స్ట్ క్రో, ఇంకేమున్నాయండి, గ్రేప్స్ చెప్పేసాం కదా ఆల్రెడీ. ఇవన్నీ కూడా మనకి మ్యామ్ నౌన్. బంచ్ రాదా? గుర్తులో బంచ్, ఉందని బంచ్ వస్తుందండి, అది కూడా, అది ఫుడ్. మనకి ఫుడ్ కూడా, అది ఓకే. కూడా పేరే కదా, నౌన్ కింద అవును. వస్తుంది. గుడ్, గుడ్ వన్ ఐడెంటిఫికేషన్స్. కూడా అది నంబరా మేడం నాకు? ఎస్, వన్ అనేది మనకి ఏమొస్తుంది, వన్ హాట్ సమ్మర్, వన్ యాపిల్. సో నెంబర్ షోస్ ద యాడ్జెక్టివ్స్ కదా, నౌన్ గురించి చెప్తుంది. ఓకే సో ఓకే యాడ్జెక్టివ్ అన్నమాట. ఓకే. ఓకే, సో ఇక్కడ సమ్మర్ అనేది మనకి వేడిగా ఉంటుందని చెప్తుంది, బట్ అవును. ఆల్రెడీ ఆ సమ్మర్ హాట్ గా ఉందని చెప్తుంది. సమ్మర్ గురించి మనకి చెప్తుంది, ఒకానొక సమ్మర్ వేడిగా ఉన్నటువంటి సమ్మర్ హాట్ డే. సో ఇదంతా యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. ఓకే మేడం. ఓకే, సరే అండి. నెక్స్ట్ ప్రనౌన్స్ చెప్పండి, ప్రనౌన్స్ ఏమేమి ఉన్నాయి? ఈ మేడం, మేడం వెరీ గుడ్ ఐఎమ్ అండి, ఐఎమ్ మేడం, ఐ మేడం, వెల్ డన్ అండి, సూపర్. హిమ్, హిమ్మే కదా వెరీ మేడం? గుడ్, హిమ్, హిజ్, హిమ్, హీజ్ కూడా చెప్పొచ్చు మేడం. హిజ్, హిమ్సెల్ఫ్, ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అండి. ఈ హీ, ఇదంతా కూడా ఎవరు ఇక్కడ, హీ అంటే నౌన్, ఫాక్స్ అనే నౌన్ కి బదులుగా వాడిన ప్రనౌన్ కదా. సో హీ అని ఒకసారి చెప్పాము, హిజ్ అని ఒకసారి చెప్పాము, హిమ్ అని ఒకసారి చెప్పాము, హిమ్సెల్ఫ్ అని ఒకసారి చెప్పాము. సో అతని గురించి చెప్తున్నా ఉన్నాం అన్నమాట. సబ్జెక్టు, ఆబ్జెక్టు, పొసెసివ్, ప్రనౌన్స్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్. ఇక్కడ మొత్తం ఫాక్స్ గురించి చెప్పారు. ఓకే, నెక్స్ట్ ప్రనౌన్స్ మ్యామ్ తర్వాత వర్బ్ అండి. వర్బ్ మ్యామ్ మేడం. ఒక్క నిమిషం అండి. జస్ట్ ఓకే వర్బ్, మేడం. వర్బ్స్ అండి, వర్బ్స్ గురించి చెప్పండి. జంపుడు మేడం. ఓకే, ఈ జంపుడు అంటే అతడు ఎగిరిండు, అంతేనా మేడం? ఎస్ అండి, జంప్డ్ ఒకటి, ఇంకా జంపుడు చూస్తున్నా మేడం. పౌండ్ వస్తుందా మేడం? రాదు కదా, వెరీ గుడ్, వస్తుందా? ఫౌండ్ వస్తుంది, అది కూడా వర్బే కదా. ఓకే. ఫైండ్, ఫౌండ్. ఫార్మర్, ఫార్మర్డ్ మేడం. ఫార్మ్ యార్డ్ అనేది నౌన్ కదండి. అవునా, ఓకే. ఇంకా ఫస్ట్ మేడం, ఫస్ట్ రాదు, లుకింగ్ ఒకటి లుకింగ్, వస్తుంది. లుకింగ్, ఇది ఫస్ట్ కాదు, థర్స్ట్. ఫస్ట్ లుకింగ్, రోమ్డ్ ఒకటి రోయడ్, వస్తుంది, రోమడ్, గ్రౌల్డ్ వస్తుంది, గ్రౌండ్, ఓకే, ఇదొకటి. కర్సింగ్, కర్సింగ్, ఇక్కడ కర్సింగ్ కూడా వర్బ్. హ్యాంగింగ్, హ్యాంగింగ్, జంప్డ్ ఆల్రెడీ చెప్పేశారు కదా, జంపుడు జంప్డ్. చెప్పిన. హోల్డ్, హోల్డ్ కూడా వెర్బే. ఓకే. ట్రైడ్, ట్రైడ్ కూడా వెర్బే. ఫెయిల్డ్ కూడా వెర్బే. వాక్డ్ Failed. వెర్బే. Wow, టైర్డ్ వెర్బే. గ్రూ, గ్రోకి పాస్ట్ టెన్స్, గ్రూ వెర్బే. ఇంకా వాంట్ దమ్ ఎనీమోర్, ఇక్కడ మేడం సిట్టింగ్, లాంగ్ కూడా, లాఫ్డ్, సిట్టింగ్, లాఫ్డ్ కూడా లాఫ్డ్. వెర్బే, పనే కదా. ఓకే, ఓకే అండి. ఓకే సో మేడం. ఇంకేమన్నా ఇంకా ఇది మిస్ అయినవి? వాంట్, వాంటెడ్ మేడం, వాంటెడ్. వాంటెడ్ అండి, ఇది కూడా వర్బ్ కింద వస్తుంది. ఇంకేమైనా వర్బ్స్ కానీ, నౌన్స్ కానీ, ప్రనౌన్స్ కానీ మిస్ అయితే మీరు నోట్ చేసి నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఓకే వర్బ్ తర్వాత ప్రిపోజిషన్స్ చెప్పండి. ప్రిపోజిషన్స్. నేనేనా మ్యామ్? ఎస్ అండి, పొజిషన్ ఆఫ్ ఏ నౌన్. ఫర్, ఓకే మ్యామ్. ఫర్ వెరీ తర్వాత గుడ్, ఫర్ ఒక అనేది సెకండ్. ప్రిపోజిషన్. తర్వాత మ్యామ్ ఎట్, ఓకే, వెరీ గుడ్. తర్వాత సో వస్తుంది కదా మ్యామ్. సో అనేది కంజంక్షన్ అవుతుందండి. ఓకే మ్యామ్. టు, వెరీ గుడ్, ఆఫ్, వెల్ డన్. హిమ్ వస్తుందా మ్యామ్? నో నో, ఓకే మ్యామ్. ఆన్, ఆన్ వస్తుంది. గుడ్. ఎస్ మ్యామ్. ఇన్ వస్తుంది. ఇన్. ఫర్ వస్తుంది, ఫ్రమ్ వస్తుంది, టు వస్తుంది, టు కూడా ఎస్ మ్యామ్. ఆల్రెడీ చెప్పేశారు కదా. ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ అండి. ఇప్పుడు యాడ్జెక్టివ్స్ గురించి ఎవరు చెప్తారు? యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి వర్ణించి చెప్పేది.
సో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం Adjective and adjectives. మేడం నేనేనా మేడం adjective చెప్పాల్సింది? ఐదోదా Hmm. మేడం ఐదోదా ఎస్ అండి, యాడ్జెక్టివ్ అంటే ఫిఫ్త్ వన్. యాడ్జెక్టివ్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేసి చెప్తుంది కదా, అదండి. ఓకే, సో ఇక్కడ ఎవరు నౌన్ చెప్పాలి గురించి మేడం? నేనే చెప్పేమున్నాయి? మేడం. మీరేనండి, మీరే చెప్పండి యాడ్జెక్టివ్. నౌని గురించి చెప్పేదే గ్రేప్స్ మేడం. గ్రేప్స్ అనేది నౌన్ అవుతుంది కదా. ఇప్పుడు గ్రేప్స్ ఎలా ఉన్నాయి పుల్లగా అనేది ఉన్నాయి. వర్ణించి చెప్తుంది కదా, అన్ని రైప్ పుల్లగా అండ్ ఉండేది జ్యూసీ. అనేది స్పెట్ అనేది మేడం ఇది. ఇక్కడ చూడండి, గ్రేప్స్ అనేవి రైప్ అండ్ జ్యూసీ అని చెప్పారు కదా, ఈ రెండు కూడా అవును. మనకి యాడ్జెక్టివ్స్ ఇవి అన్నమాట. జ్యూసీ రెండు ఆబ్జెక్టివ్. అవును, జ్యూసీ అనేది యాడ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్. అండ్ ఇక్కడ సమ్మర్ గురించి, సమ్మర్ ఎలా ఉంది, హాట్ గా ఉంది అని చెప్పారు. సో హాట్ అనేది కూడా అది మీకు కూడా ఆబ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అవుతుంది. సంబర్ అది ఆబ్జెక్ట్ అవుతుంది. థాట్ అనేది కూడా కదా మేడం. థ్రోట్ వాజ్ డ్రై అన్నారండి. అది థ్రోట్ అనేది మనకి నౌన్ అవుతుంది కదా, గొంతు అనేది. సరే, ఇప్పుడు చూడండి ఇంకేమున్నాయి ఒకసారి. ఫాక్స్ గురించి ఏమైనా వర్ణించారా? ఫాక్స్ గురించి ఏమైనా వర్ణించి చెప్పారా? ఫాక్స్ వాజ్ లుకింగ్ ఫర్ ఫుడ్. కన్నింగ్ అనేది కూడా కన్నింగ్ ఇదే అనేది కదా. యాడ్జెక్టివ్, బట్ ఇక్కడ కన్నింగ్ ఫాక్స్ గుడ్ అని అని ఇచ్చాడు చెప్పలేదు. కదా. అది గ్రౌల్డ్, హిస్ ఫాక్స్ స్టమక్. కన్నింగ్, అది కన్నింగ్ అన్నారు కదా మేడం, అది ఆబ్జెక్ట్ అయినా అవుతుంది కదా. అవును, కన్నింగ్ అనేది యాడ్జెక్టివ్, బట్ ఇక్కడ ఈ స్టోరీలో కన్నింగ్ ఇవ్వలేదన్నమాట మనకి. ఫాక్స్ ఆకలేస్తుందని చెప్పారు ఆ ఫాక్స్ కి. అవును అవును కదా. అవును, ఓకే మేడం. ఓకేనా, సరే అండి. థర్స్టీ అనేది థర్స్టీ దాహంగా అనేది ఉంది. కూడా కాదు కదా, దాహంగా థర్స్టీ ఉంది అనేది అనేది దాహం verb. వేస్తుంది. డ్రై విత్ థర్స్టీ. ఫౌండ్ అంటే వర్బే వస్తుంది కదా మేడం. వర్బ్ ఫౌండ్ అవుతుందండి. అంటే అవును, verb అవుతుంది. జ్యూసీ అనేది, గ్రేప్స్ అనేది నేమే. నౌన్ అవుతుంది. ఆ గ్రేప్స్ గురించి వర్ణించారు, సమ్మర్ గురించి వర్ణించారు. ఇవన్నీ ఆ మనకి రెండేనా ఆబ్జెక్టివ్? యాడ్జెక్టివ్స్ ఈ రెండే ఆబ్జెక్టివ్ ఉన్నాయండి. ఓకేనా, రెండే ఉన్నాయి దీంట్లో. ఎస్ అండి. ఇంకా నెక్స్ట్ చూస్తాను. ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి, ఇంకేమైనా ఉంటే తర్వాత నాకు చెప్పండి. నెక్స్ట్ యాడ్వర్బ్స్ వెతకండి అండి. వెర్బన్ గురించి వర్ణించి చెప్పేది ఏమైనా ఉన్నాయా? మ్యామ్ ఇన్సైడ్. మ్యామ్ Okay. అంటే ఏంటో చెప్పండి మ్యామ్. అంటే ఇప్పుడు అతను ఆకలేస్తుంది, అతని పొట్ట ఆకలితో అరుస్తుంది, గ్రౌల్డ్ ఇన్ హంగర్. గ్రో. ఓకే, ఇంకేంటంటే ఒకవేళ అతను జంప్ చేశాడని ఇక్కడ ఎక్కడో చెప్తారు కదా, జంప్ ఎలా చేశాడు, ఓకే మ్యామ్. అతను అతను చేసిన అదండి పని సిట్టింగ్. గురించి వర్ణించి చెప్తుంది కదా, ఆ పనిని మనం గ్రౌ అండ్ సిట్టింగ్. మూవింగ్ కూడా వస్తుందా మేడం? మూవింగ్ అనేది వెర్బ్ అండి. అతను ఎలా మూవ్ అవుతున్నాడో చెప్తే అది మనకి యాడ్వర్బ్ అవుతుంది అనమాట. మ్యామ్ నాకు చిన్న డౌట్. ఒక్క నిమిషం ఇప్పుడు అండి, ఇది ఫస్ట్ యాడ్వర్బ్స్ చెప్పాక నేను మళ్ళీ డౌట్ క్లియర్ చేస్తాను. యాడ్వర్బ్స్ చెప్పండి. చెప్తాను మ్యామ్. ఇన్సైడ్, హై. ఓకే, జంప్డ్ హై. ఇక్కడ చూడండి, అతను ఎలా జంప్ చేశాడో, జంప్ గురించి వర్ణించి చెప్పారు కదా, జంప్డ్ హై, ఎత్తుగా జంప్ చేశాడు. ఎస్, సో ఇది మనకి యాడ్వర్బ్ అవుతుంది అనమాట. గుడ్. జంప్ అగైన్. హై. ఓకే, అగైన్. వాక్ అవే. అవే మ్యామ్. ఓకే, అవే కూడా మనకి యాడ్వర్బ్ అవుతుంది. గుడ్ అండి. ఇప్పుడు చెప్పండి సుధా గారు, మీ డౌట్ ఏంటి? మ్యామ్ ఏ క్రౌ అండ్ Sitting. సిట్ అని వచ్చింది కదా మ్యామ్, అది ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇప్పుడు వస్తుంది కదా మ్యామ్. రాదండి. ఇప్పుడు క్రౌ అనేది మనకి ఇది నౌన్, సిట్టింగ్ అనేది వెర్బ్, అవును. ఆన్ అనేది ప్రిపోజిషన్, ఏ ట్రీ అనేది కూడా నౌన్. సో ఇక్కడ మనకి ఎక్కడ కూర్చుందో దాని పొజిషన్ తెలియజేస్తుంది, ప్రిపోజిషన్ ఆన్. బాగుంది. సిట్టింగ్ అంటే అది చేసే పని, కూర్చుంది. సిట్టింగ్ క్వైట్లీ లేదా సిట్టింగ్ ఎలా కూర్చున్నది, అరవకుండా కూర్చుందా, కామ్గా కూర్చుందా, లేకపోతే ఆ సౌండ్ చేస్తూ అరుస్తూ కూర్చుందా అని ఆ సిట్టింగ్ కూర్చున్న దాని గురించి చెప్తుంది అనుకోండి, అది చేసే పని గురించి వర్ణించి చెప్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని యాడ్వర్బ్ అంటారు అనమాట. ఓకే మ్యామ్. ఓకే, ఒకవేళ ఈ క్రౌ గురించి వర్ణించి చెప్పారు, ఏ బ్యూటిఫుల్ క్రౌ లేదా ఏ బ్లాక్ క్రో లేదా ఏ స్మాల్ క్రో, అలా క్రౌ గురించి వర్ణించి చెప్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అంటే నౌన్ ఇప్పుడు గురించి నేను చెప్పింది వర్ణించి verb చెప్తే మ్యామ్. యాడ్జెక్టివ్. ఎస్ అండి, సిట్టింగ్ అనేది వర్బ్. గుడ్. ఇప్పుడు థ్యాంక్ కంజంక్షన్స్ యూ. చెప్పండి అండి. కంజంక్షన్స్ ఏమున్నాయో చెప్పండి.
హలో ఏవో చెప్పండి కంజంక్షన్స్ మేడం. ఎవరు మేడం? బట్ ఎవరైనా ఉంది, చెప్పండి. కంజంక్షన్స్ బట్ వెరీ గుడ్. ఉంది, సో ఇంకా ఉంది, వెరీ గుడ్. విత్ Because లేదు కదా. రాదు. మ్యామ్ బికాస్ ఉంది అది లా కింద. లా కాదు, బికాస్ బట్ ఉంది, కూడా అదే అండి. రెండు. బికాస్ బికాస్ కూడా కూడా కంజంక్షన్. ఇంకా సో అండ్ అండ్ కూడా అంటే కంజంక్షన్. అండ్ కూడా కంజక్షన్. వెరీ గుడ్ అండి. సో ఇంటర్జెక్షన్స్ లేవు ఇక్కడ, ఏమీ ఆశ్చర్యార్థకాలు లేవు. ఒకవేళ అలా వెళ్ళేటప్పుడు కాకి దాన్ని చూసి హో, ఇంకా దాన్ని తీసుకోలేకపోయావా అని ఏదన్నా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్పింది అనుకోండి, హో కానీ అయ్యో కానీ ఇలా చెప్తాం కదా, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ కింద వస్తాయి. ఇంటర్జెక్షన్స్ ఎప్పుడు ఇలా ఎక్స్క్లమేషన్ తో వస్తుంది అనమాట. ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ స్టోరీ. దీంట్లో స్టోరీ రీడ్ చేసి దాని మీనింగ్ తెలుసుకొని దాంట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు నాకు చెప్పండి తర్వాత. ఓకే.